గత కొద్ది రోజులుగా భూమి సమస్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఇటీవలే జరిగిన జిల్లా కలెక్టర్ల రివ్యూ మీటింగ్లో కూడా భూమి సమస్యలు చర్చకు వచ్చాయి. సత్వరం భూమి సమస్యల పరిష్కారం కావటం లేదు, ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ భూమి సమస్యలు ఏంటి, వీటి పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటికే నేను పలు సందర్భాలలో విడివిడిగా వేరే అంశాల మీద మాట్లాడాను. కానీ ఈ గత వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరొకసారి వాటి గురించి చర్చించడానికి, నా అభిప్రాయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఒక 4 కీలకమైన భూమి సమస్యలు ఉన్నాయి. చాలామంది వాటిని ఒక గందరగోళంగా, వాటి కలగాపులంగా అర్థం చేసుకోవటం, ఒక సమస్యను ఇంకో సమస్యలుగా భావించటం, వాటి పరిష్కారాల విషయంలో కూడా క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారు. ఈ 4 భూమి సమస్యలు ఏంటి ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే, మొట్టమొదటిది చుక్కల భూముల సమస్య. దాదాపుగా 10-12 లక్షల మంది రైతు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక కీలకమైన సమస్య. ఏంటి చుక్కల భూముల సమస్య? 1916 ఆ ప్రాంతంలో తయారైన ఒక రికార్డు, అదే ఆర్ఎస్ఆర్, రీసెటిల్మెంట్ రిజిస్టర్. ఆ రిజిస్టర్లో 24 లక్షల ఎకరాల భూములకు సంబంధించి పట్టదారు కాలంలో చుక్కలు ఉన్నాయి, ఎవరి పేరు రాయకుండా. 2012లో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఆర్ఎస్ఆర్లో చుక్కలున్న భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే అని ప్రభుత్వం భావించింది. ఈ 24 లక్షల ఎకరాల భూమిలోకి వెళ్ళి కొంత భూమిని భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ చేశారు, ఇంకొంత భూమి ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది, అందులో కొంత భూమిని ఏలినేట్ చేశారు, ప్రైవేట్ కంపెనీలకో లేదా వివిధ శాఖలకు అవసరాల కోసం ఇచ్చారు. ఇలా పోగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి, అసైన్మెంట్ చేసిన భూమి, ఏలినేషన్ చేసిన భూమి పోగా దాదాపుగా 10-12 లక్షల ఎకరాల భూమి పట్టాభూమిగా భావించుకుంటూ వ్యక్తుల చేతిలో ఉంది. కొన్ని సందర్భాలలో 100 ఏళ్ళుగా దాని మీద ట్రాన్సాక్షన్ జరిగాయి. కొంతమందికి పాస్ పుస్తకాలు ఉన్నాయి, కొంతమందికి అడంగల్లో ఎంట్రీలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2007లో రిజిస్ట్రేషన్ చట్టానికి ఒక సవరణ చేసి సెక్షన్ 22A చేర్చి నిషేధిత భూముల జాబితాలని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపారో, ఈ నిషేధిత జాబితాలో కూడా ఈ చుక్కల భూముల వివరాలన్నీ కూడా వెళ్ళాయి. ఎందుకంటే చుక్కల భూములు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఈ అన్ని రకాల చుక్కల భూముల వివరాలు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. నిషేధిత జాబితాలో ఒకసారి భూములు పోతే ఇంకా ఆ భూముల మీద ఎలాంటి లావాదేవీల రిజిస్ట్రేషన్ జరగదు. ఈ రోజున చుక్కల భూములు ఉన్న రైతులు భూములు అమ్ముకోవాలనుకున్నా, దానం చేసుకోవాలనుకున్నా, ఇంకేం చేయాలన్నా వీలు కావట్లేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యని పరిష్కరించడం కోసం ఎవరైతే చుక్కల భూములు పట్టాభూములుగా అనుభవిస్తున్నారో, ఈ పట్టాభూములు ఉన్న వాళ్ళకి ఒక మార్గం చూపించడం కోసం 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, చుక్కల భూములు ఆర్ఎస్ఆర్లో సవరణ చట్టం. ఈ చట్టం ఏమంటుందంటే, ఎవరైతే చుక్కల భూముల్ని పట్టాభూములుగా భావిస్తున్నారో, ఆ భూములు అనుభవిస్తున్నారో వాళ్ళు కనుక ఒక దరఖాస్తు తహసీల్దార్కి చేసుకోవాలి. 12 సంవత్సరాలుగా వాళ్ళు కానీ, వాళ్ళకి ఎవరి నుంచి అయితే భూమి వచ్చిందో వాళ్ళు కానీ, మొత్తంగా కలిపి 12 సంవత్సరాలుగా ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే, అనుభవంలో ఉన్నట్టుగా ఏదైనా ఆధారంతో పాటుగా దరఖాస్తు చేసుకుంటే, అంటే అడంగల్లో ఎంట్రీ కావచ్చు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ కావచ్చు, 1B కావచ్చు, ఇంకేదైనా భూమి రికార్డులో ఒక సాక్ష్యం ఉన్నట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ వెరిఫై చేయాలి. జిల్లా లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దార్ దానిలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఒక వెరిఫికేషన్ చేసి తీర్పు ఇవ్వాలి, అది పట్టాభూమి అవునా కాదా. ఒకవేళ కనుక ఆ కమిటీ పట్టాభూమి అని తీర్పు ఇస్తే వెంటనే ఆర్ఎస్ఆర్లో చుక్కలు తీసేసి పట్టదారు పేరు రాస్తారు. మిగతా భూమి రికార్డులు అన్ని చోట్ల కూడా పట్టాభూమిగా నమోదు చేస్తారు. మరీ ముఖ్యంగా నిషేధిత జాబితాలో నుంచి ఆ సర్వే నెంబర్ని తీసివేయడం జరుగుతుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత అమలులో చాలా ఇబ్బందులు జరిగాయి. కొంత స్పెషల్ గ్రామ సభలు పెట్టినా సరే పరిష్కారం దొరకలేదు. ఇప్పటి వరకు 1,00,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎక్కువ శాతం అప్లికేషన్స్ తిరస్కరణకి గురైనాయి, లేదంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రాలేదు, పెండింగ్లో ఉన్నాయి. ఇది ఒక సమస్య. చుక్కల భూములు ఒక 12 లక్షల మంది అనుభవంలో ఉంది, కానీ ఇంకా వాళ్ళకి పట్టాలు రావటం లేదు. ఇది ఒక సమస్య. ఇక రెండో సమస్య ఏంటంటే, నిషేధిత భూములకు సంబంధించి ఏవైతే భూముల రిజిస్ట్రేషన్ జరగకూడదో ఆ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పోతున్నాయి. అసైన్మెంట్ భూములు, భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చిన భూమి, ప్రభుత్వ భూములు, గిరిజన ప్రాంతాలలో ఉన్న భూములు, నాన్ ట్రైబల్ కొనుక్కోవడానికి వీలు లేదు, సీలింగ్ మిగిలి భూములు, ఇలా అన్ని రకాల భూములు చట్టం ఏదైతే నిషేధం విధించిందో రిజిస్టర్ జరగకూడదని అయినా జరుగుతున్నాయి.
ఇలా జరగకూడని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. కాపాడడం కోసం రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A చేర్చి జాబితాలని సబ్ రిజిస్టర్లకు పంపండి అని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టర్ జాబితా పంపాలి. 2008 నుంచి ఈ జాబితాలు వెళ్ళాయి. మరీ ముఖ్యంగా 2008-12 మధ్యకాలంలో రెవెన్యూ అధికారులందరూ కూడా సబ్ రిజిస్ట్రార్లకి నిషేధిత భూముల జాబితా పంపారు. ఇది ఒక మంచి పరిణామమే. కానీ దురదృష్టం ఏం జరిగింది అంటే ఆ జాబితాలో వెళ్ళకూడని భూములు కూడా చాలా వరకు వెళ్ళాయి. ఒకటే సర్వే నెంబర్లో కొంత పట్టా కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నెంబర్ మొత్తం వెళ్ళింది కాబట్టి ఈ పట్టా భూమి కూడా జాబితాలో చేరిపోయింది. లేదా ఈ నిషేధిత భూముల జాబితా తయారు చేసేటప్పుడు సెటిల్మెంట్ రికార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ని. కాబట్టి అప్పుడు రికార్డులో ఉన్న వివరాలకి ఇప్పుడు వాస్తవ పరిస్థితి తేడా ఉంది. ఇప్పుడు అది పట్టాభూమి అయి ఉండొచ్చు, అయినా కానీ ఆ జాబితాలో చేరిపోయింది. కొంత తెలుసో కొంత తెలియకో రకరకాల కారణాల ద్వారా ఆ జాబితాలో వెళ్ళకూడని పట్టాభూములు కూడా జాబితాలో చేరాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరిన వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు తిరస్కారానికి గురవుతున్నాయి. దాదాపుగా 6,000 కేసులు గౌరవ హైకోర్టు దృష్టికే వచ్చాయి, ఇక రిజిస్ట్రేషన్ జరగటం లేదు అని. దీని మీద హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చారు, ఆ తర్వాత 3 జడ్జి బెంచ్ కూడా వెళ్ళింది. ఈ తీర్పు ఏమంటుంది అంటే నిషేధిత జాబితాలో వెళ్ళిన లిస్టులో ఏదైతే ఉందో పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్లు సవరించాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక రెవెన్యూ అధికారి, ఒక సర్వే అధికారి, ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి హోదా ఉన్న అధికారితో ఒక కమిటీ వేయాలని తీర్పిచ్చారు. కమిటీ వేస్తూ జీవో పాస్ అయింది. జిల్లా కలెక్టర్లకు కొన్ని 100,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఈ నిషేధిత జాబితాల సవరణ చాలా నత్తనడకగా జరుగుతుంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మూడో అంశము అసైన్మెంట్ భూములకు సంబంధించి హైకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే అసైన్మెంట్ భూముల విషయంలో అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం చేయకూడదు. చేస్తే పిఓటి చట్టం కింద ఆ భూములు తిరిగి ప్రభుత్వం తీసుకొని అసైన్కి ఇవ్వాలి. అసైన్మెంట్ భూములు కొనుక్కోవడం నేరం. కానీ ఈ చట్టం వర్తించాలి అంటే అసైన్మెంట్ పట్టాలో అమ్మకూడదు అనే నియమం ఉండాలి. ఈ అసైన్మెంట్ భూములను అమ్మకూడదనే నియమం కనుక లేకపోతే ఈ చట్టం వర్తించదు. ఆ చట్టంలో కూడా ఉంది. 1954 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకూడదనే నియమం పట్టాలలో లేదు. అందుకే హైకోర్టు ఏమందంటే 54 కంటే ముందు జరిగిన అసైన్మెంట్ల వివరాలన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించండి అని తీర్పిచ్చారు. ఆ తీర్పును అమలు చేయడం కోసం 2 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. ఏమన్నారు? 54 కంటే ముందు జరిగిన అసైన్మెంట్లన్నీ కూడా ఆ భూములన్నిటినీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించండి అని ఉత్తర్వులు ఇచ్చారు. ఒక అంచనా ఏంటంటే దాదాపు 1,02 లక్షల మంది అసైన్లకు సంబంధించి 4-5 లక్షల ఎకరాల భూమి ఈ జాబితా నుంచి తొలగిస్తారు అని. ఇంకా ఈ జీవో అమలు కావాల్సి ఉంది. 1 సెంటు భూమి కూడా ఈ జీవో ప్రకారం తొలగించలేదని మనకు అంకెలు కనపడుతున్నాయి. ఇక 4వ సమస్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎవరైతే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా భూములు కొనుగోలు చేశారో వాటి క్రమబద్ధీకరణ కోసం కొన్ని నెలల క్రితమే ఒక జీవో జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ జీవోలో ఏమన్నారంటే జూన్ 2, 2014 నాటికి ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమిని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి తహసీల్దార్లకు అధికారం ఇచ్చారు. ఆ జీవో అనుసరించి దాదాపుగా 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ జీవో ప్రకారం భూముల క్రమబద్ధీకరణ జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద సమస్య. ఇక దీనికి తోడుగా ఆన్లైన్ రికార్డులో తప్పులకు సంబంధించి మనం గత కొద్దిగాలుగా చూస్తూ ఉన్నాం. ఈ ఇన్ని రకాల సమస్యలు పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఏం చేస్తే పరిష్కారం అవుతుంది? ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే భూమి చట్టాలలో ఉన్న సంక్లిష్టత, భూమి రికార్డులో ఉన్న సంక్లిష్టత, ఈ భూ పరిపాలన చేయాల్సిన అధికారులకి సమయం లేకపోవటం, తగినంత తర్ఫీదు లేకపోవటం, ఇవన్నీ ఒక కారణమైతే మరో ముఖ్యమైన కారణము ఈ నిషేధిత భూములకు సంబంధించి అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ ఏదైతే ఉంటుందో ఈ సమస్యల పరిష్కారం చేయాలో ఈ శాఖ అధికారులే ప్రభుత్వ భూముల కస్టోడియన్స్, అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అధికారులు వీళ్ళే. ఇవి ప్రభుత్వ భూములు కాదు అని ఇప్పుడు తీర్పు చెప్పాల్సిన అధికారులు కూడా వీళ్ళే. ఇందులో ఒక సంఘర్షణ ఉంది కాబట్టి చాలామంది అధికారులు భయపడుతున్నారు ఈ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా. అంతేకాకుండా ప్రభుత్వం రెవెన్యూ అధికారులకి కావాల్సినంత సమయం కూడా ఇవ్వాలి ఇవన్నీ పరిష్కారం చేయడానికి. మరి ఏం జరగాలి? 3-4 సంవత్సరాలుగా ఇవన్నీ మనం వింటూ ఉన్నాం, చట్టాలు వస్తున్నాయి. ఏం చేస్తే సత్వరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది?
నా దృష్టిలో ఒకటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుపెట్టిందో, ప్రారంభం చేసిందో కొన్ని పనులు, వాటిని పూర్తి చేయాలి. ఏంటవి? ఒకటి, భూమి చట్టాలన్నిటినీ ఒకసారి రివ్యూ చేసి అవసరం లేని వాటిని తీసేసి చట్టాలలోని సంక్లిష్టం తొలగించేసి ఒక రెవెన్యూ కోడ్ని రూపొందించడం. అన్ని భూమి చట్టాలని ఒక చట్ట రూపంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రెండోది, ఈ భూమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేసి మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఆ టీముల ద్వారా సత్వరం వీటిని పరిష్కరించడానికి ఒక ప్రయత్నం జరగాలి. దీంతో పాటుగా పేదల వైపున పనిచేయడం కోసం ఒక యంత్రాంగం ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పారాలీగల్లని, కమ్యూనిటీ సర్వేయర్లని, లీగల్ కోఆర్డినేటర్స్ అని రకరకాల వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి సర్వీసెస్ని వాడుకొని ఒక 6 నెలల పాటు కనుక ఒక స్పెషల్ డ్రైవ్ చేయగలిగితే చాలా వాటికి పరిష్కారం చేయొచ్చు. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ భూమి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కనుక దొరకాలి అంటే భూముల సర్వే పూర్తి కావాలి. భూధార్ అనే ప్రాజెక్టు తోటి ప్రతి భూ కమతానికి ఒక పర్మనెంట్ నంబర్ ఇచ్చి భూములను సర్వే చేయాలనే ఒక ఆలోచనతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వేని కనుక సత్వరం పూర్తి చేయగలిగితే నిజంగా రైతుకు మేలు జరుగుతుంది. చివరిగా ఒక మాట, భూమి సమస్య చాలా సంక్లిష్టమైనది. దీనికి పరిష్కారాన్ని కూడా కాంప్రహెన్సివ్గా చూడాలి, అన్ని కోణాలు ఆలోచించి చేయాలి. దాన్ని అలా కాకుండా మనం సింగిల్ ఇష్యూస్ పట్టుకొని చేస్తున్నట్లయితే చాలా గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా రైతాంగం, ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో, ఇన్ని భూమి సమస్యలు ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల డబ్బులు కోల్పోతున్నారు. ఇంకొక స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అగ్రికల్చర్ ప్రొడక్టివ్ కూడా తగ్గుతుంది డిస్ప్యూట్స్ ఉండటం వల్ల, క్రైమ్ రేట్ పెరుగుతుంది, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గత 4-4.5 సంవత్సరాలు ఏవైతే ప్రయత్నాలు మొదలుపెట్టిందో ఇంకొంచెం దీన్ని ఇంటెన్సిఫై చేయగలిగితే తప్పకుండా వీటికి పరిష్కారాలు దొరుకుతాయి. ఈ అన్ని సమస్యలకు సంబంధించి పరిష్కారానికి ఒక మంచి ముందడుగులు పడినాయి. అది భూధార్ ప్రాజెక్టు కావచ్చు, అసైన్మెంట్ రెగ్యులరైజేషన్ జియో కావచ్చు, డాటెడ్ ల్యాండ్ రెగ్యులేషన్ చట్టం కావచ్చు, ఆన్లైన్లో రికార్డులు ఉంచడం కావచ్చు, ఇట్లా రకరకాల మంచి ప్రయత్నాలు జరిగాయి. ఈ మంచి ప్రయత్నాలను ఒకసారి ఇంటెన్సిఫై చేయగలిగితే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ భూమి సమస్యలకి ఒక మంచి పరిష్కారం చూపించవచ్చు.